ఒకనాడు టీఆర్ఎస్లో ఉన్నారు మీరు. ఖచ్చితంగా మీకు పదవి ఇచ్చి తీరతారు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఎక్కడో బెడిసి కొట్టింది. ఎవరు అడ్డుపడ్డారు మీకు పదవి ఇవ్వకుండా? తెలంగాణ వచ్చినాక కొంత మార్పు జరుగుతుంది, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకు చాలా సంక్షేమ పథకాలు అందుతాయని ఆశతో చేరాం. కానీ భంగం జరిగింది. అనుకున్న మేరకు, అనుకున్న రీతిలో, అనుకున్న స్థాయిలో, అనుకున్నంతగా ఈ నియోజకవర్గ అభివృద్ధి 5 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేసిన ఫలితం శూన్యం అనేది వాస్తవం. దళితులని కేవలం ఇక్కడ ఓటు బ్యాంక్గానే ఇప్పటి వరకు అన్ని పార్టీలు యూజ్ చేసుకున్నాయని చెప్తారా, లేదంటే దళితుల అభివృద్ధి పైన వాళ్ళకి ఏమాత్రం ఫోకస్ లేదంటారా? ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అదే పంతాలో నడుస్తుంది. ఎందుకు అడుగుతున్నానంటే కానీ అది జరగలేదు. ఈ నియోజకవర్గంలో దళితులకు సరి అయిన న్యాయం బీఆర్ఎస్లో జరగలేదు. రసమై బాలకిషన్ అలాగే తెలంగాణ సాంస్కృతిక సారథి కూడా ఏ అంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది ఆయన మీద? వ్యక్తిగతంగా అభివృద్ధి చెందిండా, ప్రజలు అభివృద్ధి చెందిండా, సమాజం అభివృద్ధి చెందిందా అనేది మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. ఒక వ్యక్తికి దళిత బంధు మంజూరు ఇచ్చి నలుగురు షేర్ చేసుకోవాలనే రకంగా ఈరోజు దళిత బంధు కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతుంది. కొన్ని డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని పొమ్మన్నారా, లేకపోతే పొమ్మనలేక పొగబెట్టారా? అంటే అది పొమ్మన్నారా, పొమ్మనలేక పోగొట్టినా అంటే నేను 2 అంశాలు కన్సిడర్ చేసిన. పదవులు నాకు అవసరం లేదు, పదవుల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదని మీరు చెప్తున్నప్పటికీ కూడా మోహన్ గారు, పదవి మీకు ఇవ్వలేదు కాబట్టి టీఆర్ఎస్ నుంచి పదవే కావాలనుకుంటే నేను 5 ఏళ్ళ ముందు వెళ్ళాను. నేను 5 ఏళ్ళ వరకు వేచి చూసేవాడిని కాదు కదా. రసమై బాలకిషన్ చేస్తుండా, ఆర్ఎఫ్ఎల్ చేసిండా, చేస్తాడా? మీరు ప్రజలను అడగండి. తెస్తా అన్న జూనియర్ కాలేజ్ తెచ్చిన, సబ్ స్టేషన్ తెస్తా అన్న తెచ్చిన. ఎలాగైనా సరే మానకొండ నుంచి హ్యాట్రిక్ కొట్టాలి అని చెప్పి రసమై బాలకిషన్ అటు కాంగ్రెస్ అంటుంది, బీజేపీగా మీరు అంటున్నారు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ గల కారణం ఏంటి? ఓటర్లు వాళ్ళిద్దరిని ఎందుకు ఒప్పుకోరా నేను అనుకుంటున్నా అంటే రసమై నాన్ లోకల్. కేంద్రము గత 2 సంవత్సరాలుగా 5 కిలోల బియ్యం ఇస్తూ ఉంది ఫ్రీగా. దానికి కేసీఆర్ 1 కిలో కలుపుతా ఉన్నాడు. మరి బయట ఏం చెప్తున్నాను, 6 కిలోల బియ్యం నేను ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ కాంగ్రెస్ చెప్తోంది. మీకు పోటాపోటీగా ఇక్కడ మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది, కానీ కవ్వంపల్లికి లేదు. ఎందుకంటే ఆయన ఒక డాక్టర్గా, భార్య ఒక డాక్టర్గా, కోవిడ్ పెద్ద విపత్తు వచ్చింది దేశం మొత్తంలో. ఆయన దళితుడు అంటాడు, బీదవారికి కనీసం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు కూడా ఉచితంగా ఇవ్వలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి వ్యక్తిగత స్వలాభం కొరకే పని చేస్తారనేది నేను చెప్పటం లేదు, మీరు ప్రజలను అడిగిన చెప్తారు. అందుకే మీరు బయట ఇంటర్వ్యూ చేయమంటాను, చేస్తే నిజం చెప్తారు. ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే. పదవి కోసమో లేకపోతే సమున్నత గౌరవం కోసమో అధికార పార్టీలో చేరారు అనేటువంటి వాదన ఉంది. ఖచ్చితంగా ఆయన వయస్సుని, ఆయన అనుభవాన్ని గౌరవించి తీరతామని అధికార పార్టీ నేతలు కూడా చెప్పారు. ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఎలాంటి హామీ, ఎలాంటి పదవి, గౌరవం అధికార పార్టీ నుంచి రాలేదు. అందుకోసమే ఆయన ప్రత్యర్థి పార్టీలో చేరారా, పదవి కోసమే ఆయన పార్టీలు మారారా? కరీంనగర్ జిల్లా మానకొండూరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గారితో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. మోహన్ గారు నమస్తే. నమస్కారం. ఒకనాడు టీఆర్ఎస్లో ఉన్నారు మీరు. ఖచ్చితంగా మీకు పదవి ఇచ్చి తీరతారు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఎక్కడో బెడిసి కొట్టింది.
ఎవరు అడ్డుపడ్డారు మీకు పదవి ఇవ్వకుండా? పదవి కొరకు నేను అంత ఆకాంక్షించి వెళ్ళలేదు. మా ఉద్దేశం ఏంది, ఆ రోజు పార్టీలో చేరటానికంటే తెలంగాణ వచ్చినాక కొంత మార్పు జరుగుతుంది, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలకు చాలా సంక్షేమ పథకాలు అందుతాయని ఆశతో చేరాం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వెళ్ళాం. ఉదాహరణకు 100 పడకల ఆసుపత్రి సాధిస్తాం, డిగ్రీ కాలేజ్ సాధిస్తాం, ఒక పాలిటెక్నిక్ సాధిస్తామనే ఉద్దేశంతో బీఆర్ఎస్లో చేరడం జరిగింది. మొదటి ప్రాధాన్యత మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మొదటి ప్రాధాన్యతతో చేరాం. రాజకీయంగా ఉన్న రెండవ బాధ్యత ఏదైనా పదవి ఇస్తే తీసుకొని ఇంకా అదనంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అనేది రెండవ ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి తద్వారా మనం కొంత చేయవచ్చు అనే ఆశపడి వెళ్ళాం. కానీ భంగం జరిగింది. అభివృద్ధి విషయానికి వస్తే నేను చాలా సందర్భాలలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారితో కూడా చర్చ చేశాను, ఈవెన్ కేటీఆర్తో కూడా చర్చ చేశాను. మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి, సిరిసిల్ల అభివృద్ధి, సిద్దిపేట అభివృద్ధి చూడండి, చాలా తేడా ఉంది. 25% మానకొండూరులో ఉంటే 100% సిద్దిపేటలో ఉంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో కూడా కొంత అంతర్భాగం ఇది, ఒక మండలం. ఇంకో మండలం ఇల్లంతకుంట సిరిసిల్లాలో అంతర్భాగం జిల్లాలో. కాబట్టి ప్రజలు ఇది కంపేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం అసమతుల్యత ఉన్నది, సమతుల్యత చేయాల్సిన బాధ్యత ఉంది అని 2-3 సార్లు వారి దృష్టికి తీసుకువెళ్ళాను. చేద్దాం అన్నట్టు అన్నారు. కానీ మరి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి మనసులో ఏముండో తెలియలే. కానీ అనుకున్న మేరకు, అనుకున్న రీతిలో, అనుకున్న స్థాయిలో, అనుకున్నంతగా ఈ నియోజకవర్గ అభివృద్ధి 5 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేసిన ఫలితం శూన్యం అనేది వాస్తవం. మానకొండూరు నియోజకవర్గం రిజర్వ్డ్ మాత్రమే కాకుండా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం మానకొండూరు. దళితులని కేవలం ఇక్కడ ఓటు బ్యాంక్గానే ఇప్పటి వరకు అన్ని పార్టీలు యూజ్ చేసుకున్నాయని చెప్తారా, లేదంటే దళితుల అభివృద్ధి పైన వాళ్ళకి ఏమాత్రం ఫోకస్ లేదంటారా? అన్ని పార్టీలను నేను అనేది, కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అదే పంతాలో నడుస్తుంది. ఎందుకు అడుగుతున్నానంటే, నేను లోగడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, దళితుల కాన్స్టిట్యున్సీ అంటే దళితులు ఎక్కువ ఉంటారు కదా, అలాంటి దాన్ని మొదటి ప్రాధాన్యత ఎంచుకొని ఆ నియోజకవర్గంలో మొత్తం మంది దళితులకు దళిత బంధు ఇవ్వకుండా హుజురాబాద్లో దళిత బంధు ప్రకటించడమే తప్పు. అది న్యాయం కాదు, దళితులకు న్యాయం జరిగినట్టు కాదు. ఎందుకంటే అత్యధిక దళితులు ఉండే నియోజకవర్గాలను పక్కన పెట్టి దళితులు తక్కువ ఉన్న ఏరియాను ఎంచుకొని ఈ దళిత బంధు పథకం హుజురాబాద్లో అమలు చేశాం. దాని అంతర్భాగము వాళ్ళ ఆలోచన ఏంది తెలియదు, కానీ అక్కడే ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది నా భావన. 2009లో కాబట్టి దళితులకు పూర్తి న్యాయము చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇందులో ఒక 2-3 మాటలు చెప్పాలి. దళితులు అన్నారు, చెప్పండి. 3 ఎకరాల భూమి అని హామీ ఇచ్చిండు, దళితులకు జరగలేదు. అలాగే దళిత ముఖ్యమంత్రి జరగలేదు. దళితులకు ప్రత్యేకంగా ఏమంటారు శిక్షణ తరగతులు చేస్తామనే ఆలోచనతో 2-3 మాటలు చెప్పిండు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్థానిక శాసనసభ్యుడు చెప్పిండు. కానీ అది జరగలేదు. ఈ నియోజకవర్గంలో దళితులకు సరి అయిన న్యాయం బీఆర్ఎస్లో జరగలేదు. ఈవెన్ విద్యాపరంగా జరగలే, వైద్యపరంగా జరగలే, ఏ రంగంలో జరగాలి. అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను మొదటి ప్రాధాన్యత విద్య. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, విద్య ద్వారా ప్రతిదీ సాధించవచ్చు అనే మాట చెప్పిండు. కాబట్టి నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడు ప్రతి మండల కేంద్రంలో మోడల్ స్కూల్, ప్రతి మండల కేంద్రంలో కస్తూర్బా స్కూల్, ప్రతి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, చేశాము. ఆ ప్రభుత్వంలో దళితులు అత్యధికంగా చదువుకోవాలనే ఉద్దేశం విద్యారంగాన్ని ఎంచుకొని ఆ రోజు మొదటి ప్రాధాన్యతగా మానకొండూరులో ఇంటగ్రేటెడ్ హాస్టల్ కట్టాము. జూనియర్ కాలేజ్ మంజూరీతో పాటు బిల్డింగ్ కట్టించాము. ఇక్కడ కూడా దాంపల్లిలో రెసిడెన్షియల్ పాఠశాల. అంటే విద్యాపరంగా ఆనాడు నేను ప్రత్యేక ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలోని ఆనాటి 5 మండలాలలో బీసీలో కూడా
జ్యోతిబా పూలే హాస్టల్ ఎల్ఎండిలో తిమ్మాపూర్లో, గాలిపిల్లిలో బీసీ హాస్టల్, 4 బీసీ హాస్టల్ బిల్డింగులు కూడా కట్టడమే కాక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమంటారు ఎల్ఎండిలో ఒక పాఠశాలను కూడా అప్పుడు ఎంపీ గారి సహకారంతో ఇప్పుడు ఎల్ఎండిలో నడుస్తుంది. కేంద్రీయ విద్యాలయం కూడా తెచ్చింది. దాదాపు 1000 మంది పిల్లలు చదువుతారు ఇప్పుడు. అంటే 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నిరంతరం విద్య మీదనే కాన్సన్ట్రేట్ చేసి విద్య ద్వారా ప్రజలు చైతన్యమై బతుకుదెరువు కొరకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కూడా అదే ఉండే. కాబట్టి నేను విద్యాపరంగా కాన్సన్ట్రేట్ చేసి చాలా మహోన్నతమైన విద్యా విధానానికి ఏమంటారు సంకల్పంతో మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. రసమై వచ్చినాక ఒక మైనార్టీ స్కూల్ తప్ప ఈ నియోజకవర్గంలో మరేమి అభివృద్ధి జరగలేదు. నేను కట్టినాన్ని ఎస్సీలో ఒకరికే కట్టినాం. ఎస్సీలు 85%, 15% అదర్స్. కాబట్టి నేను విద్య మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆనాటి శాసనసభ్యుడిగా నేను విద్యను ఎంచుకొని చేశాను. మరి ఈనాటి శాసనసభ్యుడు ఏ రంగాన్ని ఎంచుకున్నాడు, దేని ప్రాధాన్యత ఉన్నది అనేది వాళ్ళని అడగాలి మీరు. కానీ నేను ఓవరాల్గా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన రీతిలో అభివృద్ధి జరుగుతలేదనే ఆలోచనతో పెద్దలతో చర్చించాం. చాలాసార్లు డిస్కషన్స్ అయినాయి. చివరిగా నేను అనుకున్నాను ఈ పార్టీ ద్వారా న్యాయం జరిగే అవకాశం ప్రజలకు లేదు, అభివృద్ధిలో లేదు. వ్యక్తిగతంగా కూడా దాదాపు 4 సంవత్సరాలు ఉంటే ఏ రకంగానూ నన్ను ఉత్తేజపరిచినట్టు ప్రోత్సహించినట్టు కూడా నేను ఎక్కడ గమనించలేదు. ఇప్పుడంటే కారు దిగారు, కమలం గూటికి చేరారు, విమర్శలంతా ఓకే మోహన్ గారు. అసలు 2009లో మీరు ఎమ్మెల్యే, దానికన్నా ముందు జిల్లా పరిషత్ చైర్మన్, డెవలప్మెంట్ ఐకాన్ మీరు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రజలతో ఎప్పుడు మమేకమవుతూ ఉండేటువంటి వాడు. అసలు కారు ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు ఏం చెప్పి మిమ్మల్ని టీఆర్ఎస్లోకి తీసుకొచ్చారు? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఎంపీ ఎలక్షన్లో ఎంపీ గారు గెలుస్తారు, నువ్వు అనుకున్న రీతిలో అనుకున్నట్టు నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడే అవకాశం మీకు కూడా ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు, మీరు కూడా ఉంటారు, ఇద్దరు కలిసి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు, తగిన రీతిలో మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తామనే మాట చెప్పితే నిజంగా దళిత నియోజకవర్గం కదా, దళిత బంధువుల ప్రాధాన్యత ఇస్తారు, రకరకాలుగా పాఠశాలలు ఇస్తారు, ఏదైనా డిగ్రీ కాలేజీ, రకరకాల ఆలోచనలతో ఇక్కడి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నేను పార్టీలో చేరిన తప్ప వ్యక్తిగతంగా ఏ లాభం లేదు, ఏ లాభం పొందలేదు. నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. వారికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేనేదో దానికి ఈల్డ్ అయిపోయే వ్యక్తిని కాదు, అలాంటి మనస్తత్వం కూడా నాకు లేదు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తారు, వాస్తవాలు కూడా చెప్తారు. నేనేదో ఆశపడి వెళ్ళలేదు, ఇది వాస్తవం. మీరు ఆశపడి వెళ్ళలేదు సరే, వాళ్ళు ఏమన్నా ఆశ చూపించారా? నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే కాకుండా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని. నియోజక అభివృద్ధి ఫస్ట్ ప్రియారిటీ అని నేను చేరిన. ఓకే, వాళ్ళు కూడా దానికే ఉన్నారు. చివరగా ఒక ఏడాది ముందు ఏమన్నారంటే ఎమ్మెల్యే టికెట్ కూడా కొంచెం ప్రస్తుత ఎమ్మెల్యే మీద నెగటివ్ ఉంది, ప్రజలు సరిగా లేదు, అవకాశం ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ ఉన్నది అనేది నాకు సంకేతం ఇచ్చారు. ఒక సంవత్సరం. ఓకే, తెలంగాణ హైకమాండ్, టీఆర్ఎస్ హైకమాండే ఇచ్చింది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు రసమయి బాలకిషన్ అంటే ఇప్పుడు మానకొండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ అంతా ఒక ఐకాన్గా చెప్పుకుంటారు, ఉద్యమంలో ఒక గొంతుగ్గా నిలిచాడు. రసమయి బాలకిషన్ అలాగే తెలంగాణ సాంస్కృతిక సారథి కూడా, ఏ అంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది ఆయన మీద? అంటే నేను చెప్తే అది వ్యక్తిగతంగా బాగుండదు, మీరు ప్రజలను విచారించండి, ప్రజలతో చేయండి. మీ రాజకీయ ప్రత్యర్థి కదా అతను. రాజకీయ ప్రత్యర్థి అంటే నేను మాట్లాడితే అది ఏమంటారు, కావాలని చెప్పిండు, పొలిటికల్గా వాళ్ళదో పార్టీ మాదో పార్టీ కాబట్టి బురద జల్లిండి అని జవాబు వస్తుంది. మీరు ప్రజలను ఆ విషయంలో ఎందుకు వ్యతిరేకత ఉన్నది? అసలు రసమై చేసిన అభివృద్ధి ఏంది? వ్యక్తిగతంగా అభివృద్ధి చెందిండా, ప్రజలు అభివృద్ధి చెందిండా, సమాజం అభివృద్ధి చెందిందా అనేది మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. కాసేపు మీరు మాజీ ఎమ్మెల్యే కాకుండా, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాకుండా, ఇప్పుడు బీజేపీ తరఫున కంటెస్ట్ చేసేటువంటి ఒక అభ్యర్థిగా కాకుండా మానకొండూరు నియోజకవర్గాన్ని
మనసా వాచా కర్మణ కోరుకునే ఒక ఓటర్గా చెప్పండి, మీ ఎమ్మెల్యే ఎలా ఫెయిల్ అయ్యారు అసలు? ఆ విషయాలు చెప్పడం బాగుండేది. ఎందుకంటే నేను ఆరోపణ చేసిన ఆయన ప్రతి ఆరోపణ చేస్తాడు కాబట్టి అది ప్రజలకే వదిలేయాలి. ఎందుకంటే ఎందుకు ఫెయిల్యూర్ అయ్యిండు అంటే చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు. నేను ఇప్పుడు చెప్పిన విద్యారంగం అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, 10 సంవత్సరాలు అయింది రాలే. మొన్న చివరిగా 50 పడకలని మొన్న ఎలక్షన్ ముందు ఒక జీవో వచ్చింది. అది అవుతుందా కాదా కూడా ప్రజలకు అనుమానం ఉంది. వారి వాగ్దానాలు నీటి మూటనే. కాబట్టి ఎమ్మెల్యే గారి వాగ్దానం నీటి మూటనే. ఈరోజు జరుగుతూ ఉంది ఏంది దళిత బంధులు అంటే, ఒక వ్యక్తికి దళిత బంధు మంజూరు ఇచ్చి 4 షేర్ చేసుకోవాలనే రకంగా ఈరోజు దళిత బంధు కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతుంది. కొన్ని డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏమైనా అంటే నీ పేరిట మంజూరు అయితే ఈ 4 పంచుకుంటాం, తర్వాత తనకు వచ్చినప్పుడు నువ్వు పంచుకోవాలనేది కాగితాలు రాసుకునేవి కూడా ఉన్నాయి ఈ నియోజకవర్గం. అంటే ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు, బూచి చూపటం, లేదా మనిషిని నీకు దళిత బంధు వస్తుంది అని ఆయన లోబర్చుకొని, ఆయన ద్వారా 4 లోబర్చుకొని, మీరు 4 ఒకటే దళిత బంధు ఒక పేరిట మంజూరు అయితే 4 పంచుకునే విధానం ఉంది అనేది ప్రజలు చెప్తారు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు సంక్షేమ పథకాలు మా ప్రభుత్వానికి పట్టుకొమ్మలు లాంటివి. రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే హ్యాట్రిక్ విజయాన్ని కూడా ఆ సంక్షేమ పథకాలే మాకు అందిస్తాయి, ప్రజలు మా తరపునే ఉన్నారు అని చెప్పి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో లేదంటారా? ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొత్తగా తవ్విన కాలువలు ఎన్ని చెప్పాలి ప్రభుత్వ పక్షాన. ఈ నియోజకవర్గంలో సాగునీటి కొరకు ఒక 1/2 కిలోమీటరు కూడా తవ్విన దాఖలాలు లేవు. అప్పుడు గత ప్రభుత్వంలో మంజూరైన కెనాల్స్ వర్క్లే మన్నెంపల్లి కావచ్చు, చెంజార్ల కావచ్చు, ఇట్లా కొన్ని గ్రామాల గత ప్రభుత్వంలో మంజూరై కొనసాగుతున్న పనులలోనే కొంత దూరం పనులు జరిగినాయి. ప్రత్యేక శ్రద్ధతో పలానా చెరువును రిపేర్ చేయించి 100 ఎకరాలు అదనంగా వారిపించిన సంఘటన నియోజకవర్గంలో లేవు. ఆనాటి మిడ్మానేరే ఉంది. ఆనాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న నాటి మిడ్మానేర్ ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలో పారుతుంది. అది ఆనాటి ప్రభుత్వంలో కట్టింది. ఈ నియోజకవర్గం ఇరిగేషన్లో ఏం లేదు. తోటపల్లి ఒకటి ఇంకా పని నడుస్తూ ఉంది. తోటపల్లి మినీ రిజర్వాయర్ ఇంకా పనులే నడుస్తున్నాయి. నిన్నగాక మన నేను తోటపల్లి పోతే ఇంకా పని అండర్ ప్రోగ్రెస్. సో అది కూడా పూర్తిగా యూజ్లోనికి రాలే, ప్రజల అవసరాలు తీర్చే రీతిలో లేదు. సో సాగునీటి రంగంలో ఇంతే. ఏడ కూడా మీరు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు ఏదైనా ఊర్లోవి సాగునీటి కొరకు ఎన్ని కిలోమీటర్ల దూరం మీద కొత్త కెనాల్ కానీ కొత్తగా అప్రోచెస్ కానీ ఏం చేసిరని అంటే లేదు. విద్యారంగం మీకు చెప్పిన శూన్యం. ఆనాటి బడులే ఆనాటి. ఆరేపల్లి మౌన్ 2009 to 14 చేసిన పాఠశాలలు కళాశాలలు తప్ప వేరే లేనే లేవు. బీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని పొమ్మన్నారా లేకపోతే పొమ్మనలేక పొగబెట్టారా? అంటే అది పొమ్మన్నారా పొమ్మనలేక పొగబెట్టారా అంటే నేను 2 అంశాలు కన్సిడర్ చేసిన. ఏంటిది, ఒకటి ప్రజలకు అభివృద్ధి జరుగుతలేదు, రెండవది ఎన్నిసార్లు వాళ్ళని కలిసి మనము ఒక అంశం పట్ల స్పందించమనే రీతిలో ఒక రిప్రజెంటేషన్స్ ఓరల్గా చెప్పిన సందర్భాలలో కూడా మంచిది చూద్దామనే తప్ప పాజిటివ్ రాలేదు. అందులో నేను మీకు చెప్తా ఉన్నా, ఈరోజు కూడా 100 పడకల ఆసుపత్రి మంజూరు ఇవ్వండి అని చెప్పాం, లేదు. నేను ఇవాళ మీకు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, నేను సర్పంచ్ ఉన్ననాడు ఇప్పుడు కట్టిన ప్రైమరీ హెల్త్ సెంటర్ దామోదర్ రెడ్డి మంత్రి గారి చొరవతో కట్టించాను. పోలీస్ స్టేషన్, ప్రైమరీ హెల్త్ సెంటర్, పోలీస్ స్టేషన్, ఎండిఓ ఆఫీస్, సర్పంచ్గా అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి బస్ షెల్టర్, ఇక్కడ 3 బస్ షెల్టర్ ఉంటే 2 ప్రభుత్వ పరంగా కట్టించినాం, ఒకటి ప్రజా విరాళంతో చేపించినాం లోకల్లో. అప్పుడు 13 కోట్లతోని ఇంటగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అని మంజూరు చేయించినాం 2013లో. దానికి ఫౌండేషన్ వేసినాం,
ఒక 30-40% వర్క్ అయింది, ప్రభుత్వం మారింది. అసలు ఆ నీళ్ళ ట్యాంకే నిరుపయోగంగా ఉన్నది, మీకు ఇప్పుడు చూపిస్తే ఇక్కడనే. అది ఎందుకు వాళ్ళు నిరుపయోగంగా పెట్టిరు, దాన్ని ఎందుకు కన్వర్ట్ చేసుకొని యూజ్లో తెలియదో తెలుస్తలేదు. అది మండల్కు సంబంధించి, మండల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫ్రమ్ ఎల్ఎండి రిజర్వాయర్. ఆ పనులు 30-40% అప్పటికి అయినాయి. ఆ 60% చేయలేక ఆ డబ్బును డైవర్ట్ చేశారు. వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు అది మిషన్ భగీరథ అనే ద్వారా కొత్త కాన్సెప్ట్లో తెచ్చారు. అది ప్రజలు తాగేటోళ్ళకి తెలవాలి, అనుభవించేటోళ్ళకి తెలియాలి హౌ మచ్ ఇట్ ఈస్ బెనిఫిటబుల్ అనేది. ప్రజల్లో మీకున్నటువంటి ఆదరణను బీజేపీ క్యాష్ చేసుకుందా, లేకపోతే బీఆర్ఎస్ పైన మీకున్నటువంటి అసంతృప్తిని బీజేపీ ఆపరేషన్ ఆకర్షగా మలుచుకుందా, లేకపోతే నిజంగా మానకొండూరులో అభివృద్ధిని పరవళ్లు తొక్కించాలనేటువంటి మీ ధ్యేయమే కమలం గూటికి చేర్చేలా చేసిందా? నేను మొదలుతో చెప్తా ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి రావటానికి మెయిన్ అభివృద్ధి చేయాలనే దానిది ఒక కాన్సెప్ట్. కాంగ్రెస్ కూడా అప్పుడు ఒక తప్పు చేసింది. కాంగ్రెస్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 ఎమ్మెల్యేలు ఓడిపోతే 6 ఎంపీ టికెట్లు ఇచ్చారు. బలరాం నాగ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈయన పేరేంది పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎంపీ టికెట్లు ఇచ్చారు. ఇదే జిల్లాకు సంబంధించిన నాకు పెద్దపల్లి ఎంపీ రిజర్వ్డ్ ఉంటే కూడా కాంగ్రెస్ నాకు ఇవ్వకుండా, లోకల్లోనే నాకు ఇవ్వకుండా ఏమంటారు వికారాబాద్ నుంచి చంద్రశేఖర్ అనే అభ్యర్థిని కాంగ్రెస్ పక్షాన పోటీ చేయించారు. కాంగ్రెస్ కూడా ఒక తప్పు చేసింది అప్పుడు. ఓకే. రెండవది, అధికార పార్టీలో అభివృద్ధిని ఆకాంక్షించాను. వ్యక్తిగతంగా అయితే నేను స్వలాభం కొరకు అని నేను పార్టీలు ఏదీ మారలేదు. ప్రజా సంక్షేమంలో ప్రజలను కొంత ఉద్ధరించగలిగితే మా తదనంతరం మమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు అనేది అదే నా కాన్సెప్ట్. పదవులు నాకు అవసరం లేదు, పదవుల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదని మీరు చెప్తున్నప్పటికీ కూడా మోహన్ గారు, పదవి మీకు ఇవ్వలేదు కాబట్టే టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు అనేటువంటిది మీ ప్రత్యర్థులు ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ. వాట్ ఈస్ యువర్ స్ట్రాంగ్ కాన్సెప్ట్ టు దిస్? నేను మీకు ఒకటే మాట చెప్తా ఉన్నా, పదవే కావాలనుకుంటే నేను 5 ఏళ్ళ ముందు వెళ్ళాను. నేను 5 ఏళ్ళ వరకు వేచి చూసేవాడిని కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక 6 నెలలకు ఏడాదికి వాళ్ళు పదవి ఏమంటే నేను వెళ్ళిపోయి ఇంకో పార్టీలో అప్పుడే చేరేవాడిని. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ క్షణమైనా మనం ప్రజలకు ఉపయోగపడతాం మన సర్వీసెస్. ఓకే. అదే కాన్సెప్ట్ తప్ప పదవి ఇవ్వాలనుకుంటే వాళ్ళు 6 నెలలకి ఇవ్వకపోతే నేను అప్పుడే బయటికి వచ్చేసి ఇంకో పని చేసుకునేవాడిని, లేదా వేరే రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేవాడిని. అధికార పార్టీలో ఉన్నాం, మనం చివరి వరకు ప్రయత్నం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూనే ప్రజా అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు ముందు నడిచే ప్రయత్నంలో భాగంగానే మారాం తప్ప వ్యక్తిగతంగా నన్ను అడగండి, మీ ప్రజలను అడగండి. ఆరేపల్లి మోహన్ రసమై వ్యక్తిగత జీవితం కానీ రాజకీయ జీవితం కానీ ప్రజలకు అంకిత భావంతో రసమై బాలకిషన్ చేస్తుండా, ఆరేపల్లి మోహన్ చేసిండా, చేస్తాడా? మీరు ప్రజలను అడగండి. నన్ను అడిగితే నాకు నేను చెప్పుకున్నట్టయితే నేను చెప్పుకోనటువంటి, నేను చేసి చూపిస్తాను. ప్రజలకు కూడా తెలుసు, మీరు ఎవరినైనా అడగండి. మోహన్ అన్నాడంటే పని జరుగుతుంది అంతే. తెస్తా అన్న జూనియర్ కాలేజ్ తెచ్చిన, సబ్ స్టేషన్ తెస్తా అన్న తెచ్చిన, మానకొండూరులో గవర్నమెంట్ జాగా లేకపోతే ఇదిలో కట్టే పెళ్లి కెనాల్ దగ్గర దాదాపు 3.5 కోట్లతో ఒక 20 గ్రామాలకు సంబంధించిన పెద్ద సబ్ స్టేషన్ తెప్పించాను. నేను మాట ఇచ్చిన అంటే ఏ రకంగానైనా ప్రభుత్వాన్ని ఒప్పించి పని చేయగలిగిన. రాజశేఖర్ రెడ్డిని కానీ, రోషాన్ని కానీ, కిరణ్ కుమార్ రెడ్డిని కానీ, నేను జిల్లా పరిషత్లో ఉన్నప్పుడు కూడా చాలా పని చేశాను, గ్రామంలో పుట్టిన కాబట్టి ఆ కాన్సెప్ట్ రసమైకి ఉన్నదా లేదా అని మీరు ప్రజలను అడగండి అంటున్నాను. ఎలాగైనా సరే మానకొండూరు నుంచి హ్యాట్రిక్ కొట్టాలి అని చెప్పి రసమై బాలకిషన్ అంటే అధికార పార్టీ బీఆర్ఎస్ ట్రై చేస్తోంది. ఎలా గెలుస్తావో చూస్తారని చెప్పి అటు కాంగ్రెస్ అంటోంది, బీజేపీగా మీరంటున్నారు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ గల కారణం ఏంటి? ప్రజాక్షేత్రంలో ఉన్నాము. ఎవరి కాన్ఫిడెన్స్, ఎవరి ఈక్వేషన్స్, ఎవరి ఆలోచన, ఎవరి ఏమంటారు ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు ఉండే ఈక్వేషన్ వాళ్ళకు ఉండొచ్చు, కాదంటలేదు. మాకుండే ఈక్వేషన్ మాకుంది.
కాంగ్రెస్కు ఉండే ఈక్వేషన్ కాంగ్రెస్కు ఉంది. అల్టిమేట్గా ద ఓటర్స్ ఆర్ ది ఫైనల్. కాబట్టి ఓటర్లు వాళ్ళిద్దరిని ఎందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నా అంటే, రసమై నాన్ లోకల్, కరీంనగర్ జిల్లా కాదు, కరీంనగర్ జిల్లాకు సంబంధమే లేదు. ఆయన మెదక్ జిల్లా వాసి, ఒరిజినల్గా మెదక్ జిల్లా వాసి. అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ప్రోత్సహించిండు కాబట్టి ఇప్పుడు మేము కూడా ఉద్యమంలో 3 సార్లు రాజీనామా ఇచ్చి మేము ఢిల్లీలో ఒత్తిడి చెప్పి ఆనాటి ప్రణబ్ ముఖర్జీ ఈజ్ ద సెకండ్ పర్సన్ ఆఫ్టర్ సోనియా గాంధీ కాబట్టి ఆయన ఒప్పించగలిగినాం, మేము ప్రపోజల్ మూవ్ చేయగలిగినాం, తెలంగాణ సాధించగలిగినాం. తెలంగాణ సాధనలో శ్రీకృష్ణ కమిటీని కూడా ఎదిరించి మాట్లాడినాం. బికాజ్ మాకు శాంటిటీ రావాలి, తెలంగాణ కావాలి అనే దాన్ని ఆ కాన్సెప్ట్లో చేశాం. ఆ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన సందర్భంలో కేసీఆర్ గారు వారిని ఎందుకో ఉద్యమ స్ఫూర్తి కొరకు అందరికీ ఆ జీలు ఉండే, ప్రజలందరికీ ఆ ఆసక్తి ఉండే కాబట్టి ఆటోమేటిక్ 2014లో ఆయన గెలిపించారు. కేసీఆర్ గారు ఏమన్నాడు, మా 5 ఏళ్ళ పసికూన ఇంకో 5 ఏళ్ళ అవకాశం ఇస్తే చేసి చూపిస్తామని చేశాడు. 10 ఏళ్ళు గడిచింది, చేసి చూపించాడు. కాళేశ్వరం కట్టాడు. కాళేశ్వరం మీద ఏముందో మీకు అందరికీ అర్థమవుతాం. టెక్నికాలిటీ ఏంది, వాట్ ఈస్ ద డిపిఆర్. టిల్ టుడే ద డిపిఆర్ నాట్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, దీన్ని కేంద్ర ప్రాజెక్టుగా గుర్తించడం లేదు, కేంద్ర ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రతిపాదనలు పంపినామనే మాట చెప్తా ఉంటే ఒక ఎడ్యుకేటెడ్గా సిగ్గుపడతా ఉన్నా. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేంద్రంపై దుమ్మెత్తిపోశారు, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని చెప్తున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు కాబట్టి కేంద్రం మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. నేనేమంటున్నా, రైట్, మేము బీజేపీని విమర్శించి 2-3 అంశాలని. కేంద్రం ఎవరైనా కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర వాటాను రాష్ట్రానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అది చేసే క్రమంలో ఎందుకు చేయటం లేదు అనే దాని మీదనే ప్రశ్నించాం. అది ఒక్కటే ఐటమ్, దట్ మచ్. అంతే తప్ప కేంద్రం ఏదో చేస్తలే. ఇలా మీకు కూడా ఒకటి చెప్తా ఉన్నా, కేంద్రం గత 2 సంవత్సరాలుగా 5 కిలోల బియ్యం ఇస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఫ్రీగా. దానికి కేసీఆర్ 1 కిలో కలుపుతా ఉన్నాడు. మరి బయట ఏం చెప్తుండే, 6 కిలోల బియ్యం నేను ఇస్తా అని చెప్తా ఉన్నాడు. నేనంటే రాజకీయ కోణంలో మనం చేసేది మనం చెప్పాలి, ఏ పార్టీ అయినా. కానీ అది టీఆర్ఎస్కు సాధ్యమైతే లేదు. ఓకే, మేము 6 కిలోల బియ్యం ఇస్తున్నామనే మాట చెప్తారు. అది ఒకటే నిదర్శనం. చాలా అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు వైకుంఠ ధామాలని కడతా ఉన్నారు, మేము కడుతున్నామని చెప్తా ఉన్నారు. కేంద్ర నిధులని చెప్పటం లేదు. ఇలా కొన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏంటంటే ప్రజలను ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమవుతుంది ప్రజల్లో తెలుసా, టీఆర్ఎస్ గెలవకపోతే 24 గంటల కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది, పెన్షన్ బంద్ అవుతుంది, రైతు రుణం బంద్ అవుతుంది. ఇవన్నీ బెదిరింపుగా చెప్తా ఉన్నారు ఎవరు, బీఆర్ఎస్ నాయకులు. ప్రచారంలో భాగంగా మేము గెలిస్తేనే పథకాలు ఉంటాయి, లేకుంటే తీసేస్తారని చెప్తా ఉన్నారు. అవి హామీలు కాదు, బెదిరింపులు అంటారా? 100% తీసేస్తాము, నేనుంటేనే జరుగుతుంది, నేను లేకుంటే అవి జరిగాయి అంటే బెదిరింపు కిందనే కదా. బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ తప్పు కదా. ప్రజా జీవితంలో ఒక ప్రభుత్వం ఒక పథకం పెట్టినప్పుడు ఇంకో ప్రభుత్వం సాధారణంగానే దాన్ని కంటిన్యూ చేస్తుంది. దానికి దాఖలాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి పెట్టిండు, కేసీఆర్ తీసేసిండా. 70 రూపాయల పెన్షన్ ఆనాడు చంద్రబాబు పెట్టిండు, 200 రాజశేఖర రెడ్డి చేసిండు, ఈయన మీరు 2000 చేసారు. ఆ పథకం రద్దయిందా? పావులా వడ్డీ రుణం పథకం పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పెట్టాడు. పావులా వడ్డీ మహిళలకు రుణం, వడ్డీ లేని రుణాలని. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కదా. మరి కాంగ్రెస్ పోయి టీడీపీ పోయింది కాబట్టి మేము తీసేస్తారు అని ఎవరు చెప్పలేదే. ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు మేము రాకపోతే ఈ పథకాలు ఉండేయని చెప్తా ఉన్నారు. నేనంట తప్పు, అట్లా చెప్పకూడదు. ప్రజలను భయభ్రాంతులకు కానీ తప్పుడు సమాచారం. రేటు గెలవటం ఓడటం అనేది ప్రజల ఇష్టం, నాయకుడిని ఎంచుకునే విధానం వాళ్ళది. ఓకే, మనం వారిని శాసించలేము, వారిని ఇబ్బంది పెట్టలేము. ప్రజలను ఉన్నది ఉన్నట్టు చెప్పటంలో
బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది, కల్పితాలు ఎక్కువ ఉన్నాయన్నమాట వాస్తవం. ఇది ప్రజలే చెప్తారు, అందుకే చెప్పాను కదా, మీరు ప్రజలను అడిగితే చెప్తారు ఏం జరుగుతుందో. ఎగ్జాక్ట్లీ. మీకు ఇప్పుడు కొన్ని రోజులుగా కడుపు నిండా కరెక్ట్గా టైంకి తినట్లేదు, కంటి నిండా నిద్రపోవటం లేదు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇది ఎలా అయినా అధికార పార్టీకి ఇక్కడ ఓటమిని గిఫ్ట్గా ఇవ్వాలి అనేటువంటి పంతమా, లేకపోతే గెలిచి ఇక్కడ కమలం వికసింపజేయాలి, ఇది ప్రజా విజయం అని చెప్పి యావత్ తెలంగాణ మొత్తం నిరూపించాలనేటువంటి ఆశయమా? మీరు అన్న రెండిట్లో ఏది నిజమో ఏం అబద్ధమో నాకు తెలియదు, కానీ ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక నాయకుడిగా నా వంతు ప్రయత్నం చేయాలనే తపన మాత్రం నాకుంది. ఓకే, అంతే. అది అంతవరకు నిజం. అది ఏ మేరకు నేను సక్సెస్ అవుతా, ఏ మేరకు రిజల్ట్ వస్తుంది అనేది వెయిట్ అండ్ సీ. అనుక్షణం ప్రజల గురించి ఆలోచిస్తారు, ఖచ్చితంగా ప్రజలతో ఉండి తీరాలని కోరుకుంటారు కాబట్టి మిమ్మల్ని పట్టుపట్టి కమలం గూటికి తీసుకొచ్చారు. దీంట్లో తెలంగాణ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కృషి చాలా ఉంది అంటారు. మీకు ఆయనకి టర్మ్స్ ఎలా ఉంటాయి అసలు? బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, మొదట ఈ జిల్లా వాసి, కార్పొరేటరు, ఈ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంటులో ఒక భాగం మానకొండూరు కాబట్టి ఎట్లా అవినాభావ సంబంధం ఉంటుంది. మళ్ళీ నేను సీనియర్ పొలిటీషియన్, ఆయన జూనియర్ పొలిటీషియన్, ఆ అఫెక్షన్ కూడా ఈ జిల్లాలో నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలలో నేనే సీనియర్ పొలిటీషియన్. సర్పంచ్గా, జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, అంత రకరకాలుగా సంబంధాలు. ఆ రోజు టీడీపీలో దామోదర్ రెడ్డి మంత్రి గారు ఉన్నా, చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఉన్నా, చెర్మేడ ఆనందరావు మంత్రిగా ఉన్నా, నేను అందరితో మమేకమై పనులు చేపించగలిగా. నేను కాంగ్రెస్ వ్యక్తి అయ్యిండు కూడా టీడీపీ మంత్రులను ఒప్పించి పని చేయగలిగినాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ వ్యక్తిని అయ్యుండి టీడీపీ మంత్రులను ఒప్పించి పని చేయగలిగిన. చెప్పాను కదా, 4-5 పోలీస్ స్టేషన్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కావచ్చు, పెద్ద పెద్ద అసెట్స్ క్రియేట్ చేయగలిగిన, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి లేదు. వేరే పార్టీలు పోయి ఈ అభివృద్ధి కావాలంటే రిసీవ్ చేసుకొని ఇది నిజమే పరిష్కరించాలనే తపన ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు కనిపించటం లేదు. ఓకే, మీరు చెప్తున్న ప్రకారమే, నాట్ ఓన్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, మానకొండూరులో అభివృద్ధి లేదు అనుకుందాం, అభివృద్ధి మాటున బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి అనుకుందాం. నిజంగా ప్రజలు గనక ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నది వాస్తవమే అయితే ఆ ప్రత్యామ్నాయంగా ఎవరు నిలబడతారు? కాంగ్రెసా, బీజేపీయా? అప్ టు ది పబ్లిక్, అప్ టు ది ఓటర్స్. కానీ ముగ్గురం ఇప్పుడు ఫ్రీలో ఉన్నాం. ఓకే, రసమయ్య ఉన్నాడు, కవంపల్లి ఉన్నాడు, ఆరపల్లి ఉన్నాడు. ఈ ముగ్గుట్లో ఎవరు యోగ్యులు? నేను అదే చెప్తున్నా నా స్పీచ్లో. నేను ఓటేయమని అభ్యర్థించాక ఉన్న ముందు మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాము, ఈ ముగ్గుట్లో ప్రజా అవసరాలకు కానీ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కానీ సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించే వ్యక్తి ఎవరు అనేది మీరు నిర్ణయించుకోండి. ప్రజలే నిర్ణయించుకోవాలి ఎవరి ద్వారా పరిష్కారం. 10 ఏళ్ళు చూశారు ఆయనను, వాళ్ళు మంచి చేస్తుండ్రా చెడు చేస్తుండ్రా, రేపు ఏం ఇంపాక్ట్తో ఎలక్షన్ జరుగుతుంది అనేది మనకు తెలియదు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. అన్డినేబుల్ ఫ్యాక్ట్ మోహన్ గారు, ఇది నేను కూడా ఒప్పుకుంటాను, ఎవరైనా కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఒకవేళ నిజంగా ప్రజలు న్యాయ నిర్ణేతలుగా అయితే ఆ న్యాయం మీకే ఎందుకు కట్టకూడదు? ఆ న్యాయం నాకే కడితే వ్యక్తిగతంగా సంతోషపడతా, సమాజపరంగా బాధ్యత పెరిగిందని భావించి ప్రజా సమస్యల పరిష్కారానికి నేను నిరంతరం పాటుపడతాను. లెట్స్ ఎలాబరేట్, లెట్స్ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మానకొండూరులో కమలం వికసిస్తే, అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తారు మీరు? రైట్. అంటే ఇప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా నేను 2009లో ఏం ప్రామిస్ చేయలే. ఓకే, నన్ను గెలిపించండి, నేను మీకు అండగా ఉంటా, నేను ప్రజా సమస్యల పరిష్కారానికి తోడుంటా, ఆనాటి ప్రభుత్వ పథకాలను కూడా మీకు అందుతున్నాయి, అదనంగా నేను ఇంకా తోడైతా అన్నమాట చెప్పిన. ఈరోజు కూడా అదే చెప్తున్నా.
చెప్పి ఏం చేసినా అనేది మీకు చెప్పిన. ఓకే. విద్యారంగంలో పెను మార్పులు ఈ నియోజకవర్గంలో మౌలిక వసతుల ఏర్పాటు పెను మేర్పు జరిగింది. మీరు 2009కు ముందు స్టాటిస్టిక్స్ తీసుకొని ఏముండే, 2009 to 2014 ఏముండే మీరు కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి నేను ఫలానా ఎజెండాని లేదు. నన్ను గెలిపిస్తే ప్రజలకు మొదట అందుబాటులో ఉంటా, వారి సమస్యల పరిష్కారాన్ని తిరుగుతా. ఈనాడు అపరిష్కృతంగా ఉన్న సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, కరెంటు పోళ్ళు ఏమంటారు మిడిల్ పోల్ ఎత్తమన్నారు. ఈరోజు వరకు మిడిల్ పోల్ల సంఘటనే లేదు. ఒక్కొక్కటి 80 మీటర్లు 100 మీటర్లు ఉంటే వైర్ ఇట్లా ఉంటా ఉన్నాయి. ఎందరో రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మౌలిక వసతుల్లో ప్రజలు చిన్నగా భావించే పనులు ఉన్నాయి, వాటిని చేస్తాననే ఆలోచన నాకుంది. అంతకన్నా ఎక్కువ ప్రజలకు నమ్మకం ఉంది. ఆరేపల్లి మోహన్ గెలిస్తే ఏదో రకంగా ప్రజలు ఉపయోగపడతాడు. అది ఏ రంగమైనా పర్వాలేదు, వ్యక్తిగతంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, కుల సంఘాల పరంగా కావచ్చు. ఓకే, అట్లేం ఇబ్బంది లేదు. అధికార పార్టీ వరకు ఓకే మోహన్ గారు, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ కాంగ్రెస్ చెప్తోంది. మీకు పోటాపోటీగా ఇక్కడ మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏంటి మరి కాంగ్రెస్ని ప్రజలు ఓన్ చేసినటువంటి ఛాన్స్ లేదా? రైట్, కాంగ్రెస్ జాతీయ పార్టీ, దానికి ఓటు బ్యాంక్ ఉంటుంది. నేను అది తప్పు పట్టడం లేదు. నేను కూడా కాంగ్రెస్లో 30-40 సంవత్సరాలు పనిచేసిన. అవును, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంది, కానీ కవ్వంపల్లికి లేదు. ఎందుకంటే 2009లో పిఆర్పి నుంచి పోటీ చేశాడు నా మీద. ఓకే, 3rd ప్లేస్లో వచ్చాడు. హైదరాబాద్లో పోయిండు, మెడికల్ ఆసుపత్రి నడుపుకుంటూ ప్రైవేట్ జీవితం గడిపాడు. మళ్ళీ 2014లో 6 నెలల ముందు వచ్చిండు, టీడీపీకి వెళ్ళి పోటీ చేసిండు, ఓడిపోయిండు, వెళ్ళిపోయిండు. 2017లో టీడీపీలో ఉన్న సంబంధంతో రేవంత్తో కలిసి కాంగ్రెస్లో చేరాడు. ఓకే, 2018లో వారు టికెట్ ఆశించారు కాంగ్రెస్ది. నా సీనియారిటీ ఒకటి, నా వ్యక్తిగత జీవితం యొక్క సరళి కాంగ్రెస్ పార్టీ గుర్తించి 18లో కూడా నాకే టికెట్ ఇచ్చింది, కవ్వంపల్లికి ఇయ్యలే. అయినా నేను 31,000 ఓటుతో ఓడిపోయాను టీఆర్ఎస్ పార్టీ. ఇది నగ్న సత్యం. సో అంటే నన్ను లోకల్లో ఉండి ఓడిపోయిన బీఆర్ఎస్ మీద ఆ రోజుల్లో, ఈయన 2 సార్లు ఓడిపోయి ఎలక్షన్కి వస్తాడు, పోటీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఒక డాక్టర్గా, భార్య ఒక డాక్టర్గా, కోవిడ్ పెద్ద విపత్తు వచ్చింది దేశం మొత్తంలో. ఆ విపత్తి నియోజకవర్గంలో కూడా ఉండే. ఆయన దళితుడు అంటాడు, బీదవారికి కనీసం బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు కూడా ఉచితంగా ఇవ్వలేకపోయాడు. ఆ రోజు మాస్కులు కొనుక్కోనే పరిస్థితి. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మాస్కుల పంపిణీ జరగలేదు. హ్యాండ్ గ్లౌజులు తొడుక్కునే విధానం, శానిటైజర్ విధానం, దాదాపు 9 నుంచి 13 మాసాలు ప్రజలు చాలా ఇబ్బందుల నుండి మానసిక ఒత్తిడిలో బతికిన రోజుల్లో ఆయన ఒక్కో రోజు కూడా ఈ నియోజకవర్గం కానీ, ఒక ఊర్లో కానీ, ఒక మండలంలో కానీ వారు ఎలాంటి ప్రజాసేవ చేయలే. ఆరోగ్యపైన కనీసం అవగాహన సదస్సులు పెట్టి మనిషి జీవన విధానం ఎల్లుండాలి కోవిడ్ సీజన్లో అనే మాట చెప్పలేకపోయాడు. సో ప్రజల్లో ఆయనకు వ్యతిరేకత కూడా ఉంది. అతడు పోటీ చేస్తాడు, ఓడిపోతాడు, వెళ్ళిపోతాడు. డాక్టర్ అయ్యుండి కూడా కోవిడ్ సీజన్లో కనీసం మాట సాయం కూడా చేయలే, ఒక ట్యాబ్లెట్ ఇవ్వలే, కనీసం దళితులకు కూడా ఇవ్వాలి. కనీసం దళితులు, అత్యంత బీదవారు అనుకునే దళితులు ఉన్నారని మాటల్లో చెప్పటంలో ఒక డాక్టర్గా ఆయన ఏం చేశాడు ఇప్పుడు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి పొలిటికల్ నేత కాదు, నాన్ లోకల్ మాత్రమే కాకుండా పొలిటికల్ టూరిస్ట్ అంటారు. 100%. అది నేను కాదు, ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకంటే నేను ఓడిపోయిన 2 సార్లు. నేను మానకొండూరులో ఉన్నా. నాకు వృత్తి ఒకటి, ప్రజలతో సంబంధాలు ఉండటమే నా వృత్తి. నాకు అదనంగా వ్యాపారాల్లో, అదనంగా నాకు ఎలాంటి వ్యాపకాలు లేవు. నేను పొద్దుట్లేస్తే ప్రజల గురించి ఆలోచిస్తా, ప్రజా
క్షేత్రంలో ఉంటా, ప్రజా సమస్యల కొరకే తిరుగుతుంటా. నాకు ఎప్పుడు వీలున్నప్పుడు ఈ దాదాపు 10 సంవత్సరాలలో ఒక 4 నుంచి 6 సంవత్సరాలు ప్రజలలోనే ఉన్నా. 1 సంవత్సరం కరోనా అప్పుడు బయటికి రాలి, ఇది వాస్తవం. 1 ఇయర్ కరోనాలో ఇంట్లోనే ఉన్నాం, బయటికి వెళ్ళలే. తర్వాత మేము ప్రజల్లో ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడు టీఆర్పీకి వెళ్ళి పోటీ చేసిండు, 3వ రోజు వెళ్ళిపోయాడు. టీడీపీకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన 3వ రోజు వెళ్ళిపోయాడు. కరోనాలో ప్రజాసేవ చేసే తత్వమే ఉంటే ఈడు ఉండాలి కదా, లేడు. హైదరాబాద్లో క్లీనింగ్ నడుపుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా లాభపడ్డా నష్టం అనేది చూసుకున్నాడు. అంతే తప్ప కాంగ్రెస్కు ఓటు బ్యాంకు కొంత ఉంది కాదనడం లేదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిగా కబంపల్లిని ప్రజలు ఆదరించే అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన విధి విధానాలు అనే ప్రజల ప్రవృత్తిని అర్థం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసిన ఒక్క మెడికల్ క్యాంప్, మెగా మెడికల్ క్యాంప్ పెట్టి ఉచితంగా కంటద్దాలు ఇచ్చుడు, ఉచితంగా వినికిడి యంత్రాలు ఇచ్చుడు, కుంటి వాళ్లకు ట్రైసైకిల్ ఇచ్చుడు, లేదా మోటార్ బైక్స్ ఇస్తారు కదా, అలాంటి కార్యక్రమాలు ఏం చేయలే ఆయన. ఇప్పుడు 15 ఏళ్ళు నేను చైర్మన్. 2009 అంటే 15 ఇయర్స్ అయిన రాజకీయ జీవితం. ఏ ఒక్క కార్యక్రమం కూడా దళితుల కొరకు చేయలే, వికలాంగుల కొరకు చేయలే, విద్యావంతుల కొరకు కూడా ఒక డాక్టర్గా ఒక స్కిల్ ప్రోగ్రాం పెట్టి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి ఒక 30 రోజుల 2 నెలల ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయలే. దళితుడేమిటి దళితులకే చేయలే. సో ప్రజలు ఆయన ఎట్లా ఆదరిస్తాడు? నేను 5 ఏళ్ళునే చేసి చూపించిన. రసమయ్య 10 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసిండనే రసమయ్యని అడుగును. ఈ 15 ఏళ్ళు నేను ఓడిపోయి కూడా ప్రజలకు ఏ రకంగానూ అందుబాటులో లేడు అనేది ప్రజల నాడి చెప్తా ఉన్నా. ప్రజలు నాకే అంటా ఉన్నారు పోతే, అబ్బో ఈయన కూడా అంతే, ఈయనడు ఉంటాడా, ఓడిపోతే వెళ్ళిపోతాడులే అంటుండ్రు. రైట్, అది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి మొదట 2 నాన్ లోకల్, రెండో అంశం వ్యక్తిగత స్వలాభం కొరకే పని చేస్తారు అనేది నేను చెప్పటం లేదు, మీరు ప్రజలను అడిగిన చెప్తారు. అందుకే మీరు బయట ఇంటర్వ్యూ చేయమంటా ఉన్నా, చేస్తే నిజం చెప్తారు కదా, తప్పకుండా సాధ్యమే. కాబట్టి కావాలని మనం ఎవరి మీద బురదజాల ఆలోచన నాకు వ్యక్తిగతంగా లేదు. నేను వ్యక్తిగతంగా కూడా ఎవరిని నేను ఈరోజు వరకు కూడా నేను ఎవరి మీద కామెంట్, ఈవెన్ రసమయ్య మీద ఈరోజు వరకు నేను కామెంట్ చేయలే. పొలిటికల్ డైలాగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సరళి యుద్ధ వాతావరణం ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రతి తప్పును ఎత్తి చూపే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మేము కూడా చేస్తాం. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ఏంటిది? 3 పార్టీలు, ఒకటి లోకల్ పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పార్టీ, పార్టీల పరంగా చూస్తాం. ఇవాళ మోడీ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నిజంగా నేనైతే ఫిదా అంటాం కదా, ఇప్పుడు ఫిదా అయినా. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా బియ్యం ఫ్రీ ఇచ్చినోడు మళ్ళీ 5 సంవత్సరాలు దేశవ్యాప్తంగా మళ్ళీ 5 ఏళ్ళు ఫ్రీగా బియ్యం ఇస్తామని నిర్ణయం తీసుకొని ప్రకటించినందుకు నిజంగా హ్యాండ్సప్ టు ది మోడీ. ఎందుకంటే బీద దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. వాళ్ళకు తిండికి లేదనుకునేవాడు తినవచ్చు. కాంగ్రెస్తో పోటీ పడినట్టు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఒక ఎస్టీ మహిళను తెచ్చి ఒక మార్గదర్శకుడు అని చెప్పచ్చు. కాంగ్రెస్ కూడా ఎస్సీని తెచ్చింది, విద్యావేత్తలను తెచ్చింది, ఉపాధ్యాయులను తెచ్చింది, ఎస్సీని కూడా తెచ్చింది. సేమ్ టైం ఈయన ఎస్టీ మహిళను తెచ్చింది. ఇది కూడా ఒక మార్గదర్శకానికి నిదర్శనం. పని విధానంలో ఒక గుర్తింపు లేని కులాలకు గుర్తింపు ఇచ్చి అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించే ప్రయత్నం రాజకీయంగా చేయటం అంటే అది ఒక గురుతరమైన బాధ్యత, మంచి సంప్రదాయం. ఇది నేను కూడా ఒప్పుకున్నా. ఇది విద్యా చదువుకున్న వాడిగా కొన్ని అంశాలు ఇప్పుడు మాలాంటి ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ గెలితేనే గొప్ప అనిపిస్తుంది. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిండు, బీబీగిరి లాంటి ఐఎన్టీసీ నాయకుడు ఏంటంటే కార్మిక వర్గం సంతోషపడ్డది. ఆ రోజు అంట కార్మిక వర్గం అట్లా సంతోషపడ్డది. కేఆర్ నారాయణ అయితే పత్రిక, మీలాంటి పత్రికా సంపాదకులు, ఎందుకంటే ఈజ్ రైటర్ అండ్ లెక్చరర్, పెద్ద రైటర్ బార్.
అంటే అట్లాంటి సందర్భాలు చూసాం. ఈరోజు కూడా ఒక సామాన్య మహిళ, దట్టు ఎస్టీ, అందులో ఏమంటారు అత్యంత కులాలలో సమాజంలో అత్యంత గుర్తింపు లేని, రాజకీయ గుర్తింపు లేని కులాలు అనుకునే వారిని గుర్తించిండంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అన్నాడు సీఎం, చేయలేకపోయాడు. 3 ఎకరాలు దళితులకు అన్నాడు, చేయలేకపోయాడు. డబుల్ బెడ్రూమ్ అందరికి అన్నాడు, ఇవ్వలేకపోయాడు. చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మాటలతో కోటలు కట్టేటువంటి నేతల్ని చూసాము. కానీ మీరు మాత్రము నాకు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, నా గతం చూడండి, నా ట్రాక్ రికార్డ్ చూడండి అని ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు మెజారిటీగా మీ వైపే మొగ్గు చూపుతున్నటువంటి అంశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్ డే మోహన్ గారు. ఎనీవే ఇప్పుడున్నటువంటి ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.